ఎపిసోడ్ 1 స్టార్ట్ అవగానే మనకి సెంట్రల్ జైల్ గోవాలోని సీన్ని చూపిస్తారు. అక్కడికి కొత్తగా వచ్చిన ఖైదీ ఏడుస్తూ ఉంటాడు. అతని పేరు ఆషు. అప్పుడు పక్కనే ఉన్న వ్యక్తి భయపడిపోయి సైలెంట్గా ఉండమని, అసలు ఇది చెప్పు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇంతలా ఏడుస్తున్నావని అడుగుతాడు. అప్పుడు ఆషు అతనికి చెప్తాడు, నేనేం క్రైమ్ చేయలేదు కానీ నన్ను ఇరికిచ్చారని అంటాడు. అప్పుడు ఆ ఖైదీ చెప్తాడు, అరే నేను కూడా ఎలాంటి క్రైమ్ చేయలేదు, నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, నేను నాకు కస్టమర్తో గొడవైంది, దాంతో కోపం వచ్చి నేను అతన్ని కొట్టాను. తర్వాత తెలిసింది ఏంటంటే రాత్రి అతను మర్డర్ జరిగింది. ఈ పోలీసులు అతను మర్డర్ చేసిన నేరం నా మీదేసి ఇక్కడికి తీసుకొచ్చారని చెప్తాడు. అప్పుడు ఆషు అంటాడు, నా మీద కూడా హత్యారోపణ ఉంది, నేను లోగో రెస్టారెంట్లో పనిచేస్తాను, అక్కడ ఓనర్ నన్ను ఏడిపించాడు, నేను రాత్రి అనుకోకుండా అతని మర్డర్ జరిగింది, ఆ మర్డర్ నేనే చేశానని, ఆ నేరం నా మీద ఆరోపించి నన్ను అరెస్ట్ చేశారని చెప్తాడు. ఆషు చెప్పింది విని ఆ ఖైదీ షాక్ అయిపోతాడు. నన్ను కూడా ఆ లోగో రెస్టారెంట్ ఓనర్ని చంపేశానని చెప్పి అదే కేసులో అరెస్ట్ చేశారని అంటాడు. అయితే నిజానికి ఆ మర్డర్ చేసింది నువ్వు అని అడుగుతాడు. దానికి ఆషు నేను కాదని అంటాడు. చేస్తే మనకి దీనికంటే 2 నెలల ముందు జరిగిన సీన్ని చూపిస్తారు. అక్కడ ఆషు బెయిల్ మీద బయటకు వస్తాడు. ఆషుని తీసుకువెళ్ళటానికి ఆషు వాళ్ళ అన్నయ్య మ్యాక్స్ అక్కడికి వస్తాడు. మ్యాక్స్ ఆషుని అక్కడి నుండి ఎక్కడికో తీసుకువెళ్తాడు. మ్యాక్స్ ఆషుకి చెప్తూ, నా కంపెనీ త్వరలోనే ఒక పెద్ద విలాగా మారబోతుంది, అలా జరిగితే నేను చాలా ధనవంతుడిని అయిపోతాను, అలా జరగాలంటే ముందు మనం ఈ శాస్త్రి కాలనీని ఖాళీ చేయించాలని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఆషు ఒక మర్డర్ కేసులో 14 సంవత్సరాలు జైల్లో ఉండిచ్చాడని తెలుస్తుంది. తర్వాత మ్యాక్స్ ఆషుని చక్కగా రెడీ చేసి లోకల్గా ఉన్న ఒక క్లబ్కి తీసుకెళ్తాడు. అక్కడ మ్యాక్స్ ఫ్రెండ్స్ అలాగే అతని వైఫ్ కూడా ఉంటారు. మ్యాక్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ఫ్రెండ్స్ వచ్చి ఆషుని కూడా కలుస్తారు. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే మ్యాక్స్ ఫ్రెండ్సే ఆషు చిన్ననాటి ఫ్రెండ్స్. తర్వాత వాళ్ళు ఆషుని ఎగతాళి చేస్తారు. తర్వాత మ్యాక్స్ ఆషుకి ఒక ఫోన్ కూడా గిఫ్ట్గా ఇస్తాడు. తర్వాత మ్యాక్స్ బిజినెస్ పార్ట్నర్ అలాగే అతని ఫ్రెండ్ కూడా, ఇప్పుడు ఆషు రిలీజ్ అయ్యాడు కదా, ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడని అడుగుతాడు. దానికి మ్యాక్స్ ముందైతే వాడిని కుదుట పడనివ్వు, తర్వాత చూద్దామని అంటాడు. కట్ చేస్తే తర్వాత రోజు ఆషు కళ్ళు తెరిచేసరికి మ్యాక్స్ ఇంట్లో ఉంటాడు. తర్వాత అతను మ్యాక్స్ కూతురు ఈరాతో ఆడుకుంటాడు. ఇంకోవైపు మ్యాక్స్ ఆఫీస్లో ఎవరో ఖ్యాతి అనే లేడీతో మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఖ్యాతి మ్యాక్స్ని డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందంటే మ్యాక్స్ కట్టబోయే 17 విల్లాస్ ప్రాజెక్ట్లో వీళ్ళందరూ పెట్టుబడులు పెడతారు. అదే డబ్బులు ఇవ్వమని ఖ్యాతి అడుగుతూ ఉంటుంది. అయితే మ్యాక్స్ చాలా తక్కువ మొత్తంలో ఖ్యాతికి డబ్బులు ఆఫర్ చేస్తాడు. దాంతో ఖ్యాతి కోపం వచ్చి మ్యాక్స్తో గొడవ పడుతూ ఉంటుంది. మ్యాక్స్ పక్కనే ఉన్న మ్యాక్స్ ఫ్రెండ్ శార్దుల్ దాంతో కోపం వచ్చి ఖ్యాతి చెంప పగలు కొడతాడు. దాంతో ఖ్యాతి కోపంగా అక్కడి నుండి లేచిపోతుంది. ఇదంతా చూస్తున్న అక్కడే కూర్చున్న ఇంకో ఫ్రెండ్, అతని పేరు ఫెద్రో, అతను ఒక లాయర్, అతను ఖ్యాతిని సముదాయించడానికి వెళ్తాడు. అయితే ఖ్యాతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మనకి ఇంకో వైపు ఆషుతో మాట్లాడుతున్న డిఎస్పీ లేనాని చూపిస్తారు. ఆషు జైల్లో ఉన్నప్పుడు లేనా ఆషుకి చాలా హెల్ప్ చేసింది. తర్వాత లేనా ఆషుతో మాట్లాడుతూ, నువ్వు నా కోసం పని చేయాలంటే పని చేయొచ్చు అని అంటుంది. ఏం పనో అది ముందు తెలుస్తుంది. కానీ ఆషు మాట్లాడుతూ నేను మ్యాక్స్ కోసమే పనిచేస్తానని అంటాడు. కానీ ఇక్కడ లేనాకు ఒక సంగతి తెలుసు, అదేంటంటే మ్యాక్స్ ఆషుని పనిలో పెట్టుకోడని. ఆషు రాత్రి ఇంటికి వచ్చేసరికి లోపల మ్యాక్స్ వైఫ్ ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇప్పుడేమో ఆషు మ్యాక్స్తో మాట్లాడాలి. ఎలాగా అని ఆలోచించి కత్తి తీసుకొని చేతికి గాయం చేసుకుని దాన్ని కట్టడానికి ఆషు మ్యాక్స్ని పిలుస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే మ్యాక్స్ కాన్సన్ట్రేషన్ని ఆషు మీదకు మర్చుకోవటానికి ఆషు ఏమైనా చేస్తాడని. మ్యాక్స్ వచ్చి ఆషు గాయానికి కట్టుకడతాడు. ఇక్కడ నుండి స్టోరీ మళ్ళీ ప్రజెంట్లోకి వెళుతుంది. ఆషు ఆ ఖైదీతో మాట్లాడుతూ, ఆ ఓనర్ని నేనే చంపి ఉంటాను, ఆ రోజు నేను మత్తులో ఉన్నానని అంటాడు. దానికి ఆ ఖైదీ నువ్వే చంపి ఉంటావని అంటాడు. ఇప్పుడు మళ్ళీ స్టోరీ పాస్ట్లోకి వెళుతుంది. ఇక్కడ ఆషు మ్యాక్స్తో మాట్లాడుతూ, నీ కంపెనీలో నాకు కూడా ఏదైనా జాబ్ ఇవ్వచ్చు కదా అని అంటాడు. దానికి మ్యాక్స్, ఇది చాలా పెద్ద ప్రాజెక్టు, నీ వల్ల కాదు, ఏదైనా పొరపాటు జరిగితే ఈ ప్రాజెక్టు పోతుంది, మళ్ళీ ఎప్పుడైనా చూద్దామని అంటాడు. దాంతో పాటుగా మ్యాక్స్ ఆషుకి ఖ్యాతి గురించి కూడా చెప్తాడు. ఖ్యాతి నన్ను విపరీతంగా టార్చర్ పెడుతుంది, నా డబ్బులన్నీ అవగొడుతుంది, ఆమె కానీ ఇలాగే చేస్తూ ఉన్నదంటే ఈ ప్రాజెక్టు నా చేతిలో నుండి పోతుందని అంటాడు. తర్వాత ఆషు మ్యాక్స్ ఫైల్లో నుండి ఖ్యాతి ఫోటోని తీసుకుంటాడు. అప్పటి నుండి ఖ్యాతి మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ఒకరోజు అవకాశం తీసుకుని ఆషు ఖ్యాతితో జూదం ఆడతాడు. కావాలనే ఆ జూదంలో ఓడిపోతాడు. తర్వాత ఆషు ఖ్యాతిని ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఖ్యాతికి కూడా అది నచ్చడంతో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రజెంట్లోకి వస్తుంది. ఆషు ఆ ఖైదీతో మాట్లాడుతూ, అవును, ఆ రెస్టారెంట్ ఓనర్ని నేనే చంపాను, ఇప్పుడే పోలీసులకి నిజమంతా చెప్పేస్తాను, ఆ రెస్టారెంట్ ఓనర్ గొంతుకొచ్చి చంపింది నేనేనని అంటాడు. దానికి ఆ ఖైదీ ఆషును ఆపుతూ, నువ్వు పోలీసులకు నిజం చెప్పు, నువ్వే అతన్ని చంపానని చెప్పు, కానీ నువ్వు అతన్ని గుండెల్లో అలాగే పొట్టలో కత్తి పెట్టి పొడిచానని చెప్పు అని అంటాడు. ఇక్కడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే
నిజానికి ఆ రెస్టారెంట్ ఓనర్ని చంపింది ఆ ఖైదీనే. అయితే అతను ఆషుయే ఆ రెస్టారెంట్ ఓనర్ని చంపినట్టుగా ఆషుని మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఇంకోవైపు డిఎస్పీ లేనా సీసీటీవీలో ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఆషు డిఎస్పీ లేనా కోసం ఇదే పని చేస్తూ ఉంటాడు. ఎవరైతే ఖైదీలు నిజాన్ని దాచిపెడతారో వాళ్ళతో ఒక ఖైదీలాగా వెళ్ళి వాళ్ళ నోటి నుండి నిజాన్ని చెప్పించడం. కట్ చేస్తే మనకి దీనికంటే 3 రోజుల ముందు జరిగిన సీన్ చూపిస్తారు. అక్కడ ఖ్యాతి ఆషు ఉంటారు. ఆషు ఖ్యాతితో మాట్లాడుతూ అసలు ఎలా మాట్లాడతాడంటే నీ జీవితం అంతా నాశనం అయిపోయింది, నువ్వు బతకతం దండగా అన్నట్టుగా మాట్లాడతాడు. ఆషు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఖ్యాతి గిల్టీగా ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే ఆషు ఎవరినైనా కానీ తన మాటల ద్వారా ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతాడు. ఇదే టాలెంట్ ఆషు దగ్గర పుష్కలంగా ఉంది. మ్యాక్స్ దారిలో నుండి ఖ్యాతిని తొలగించడానికి ఆషు కావాలనే ఇలా చేశాడు. ఖ్యాతి సూసైడ్ చేసుకుందని తెలియగానే మ్యాక్స్ అలాగే అతని ఫ్రెండ్స్ సంతోషంగా పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడే అక్కడికి ఆషు వస్తాడు. ఆషు మ్యాక్స్తో మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా, నీకు ఆ ఖ్యాతి బాధ వదిలిపోయిందా అని అంటాడు. ఆ మాటలు విని మ్యాక్స్ షాక్ అయిపోతాడు. ఒకవేళ వీటన్నిటి వెనకాల ఆషు హ్యాండ్ లేదు కదా అని ఆశ్చర్యపోతాడు. అయితే ఆషు నాకు ఎలాంటి సంబంధం లేదంటాడు. తర్వాత మ్యాక్స్ ఆషుకి కొన్ని డబ్బులు ఇచ్చి ఎక్కడైనా రూమ్ తీసుకో, అక్కడ ప్రశాంతంగా ఉండని అంటాడు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోగానే నేను నీకు ఇక్కడే మంచి జాబ్ ఇస్తానని అంటాడు. అయితే ఆషుకి ఆ మాటలు నచ్చవు. అయినా కానీ సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. దీని తర్వాత ఆషు లేనా దగ్గరికి వెళ్ళి లేనాతో పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. రీసెంట్గా మర్డర్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తితో నిజం చెప్పేయడానికి అక్కడికి వెళ్ళి ఆషు అతనితో నిజం చెప్పిస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ 2 స్టార్ట్ అవగానే ఆషు శాస్త్రి కాలనీలోకి వెళ్ళి ఒక రూమ్ రెంట్కి తీసుకుంటాడు. ఈ శాస్త్రి కాలనీనే మ్యాక్స్ తన విల్లా కోసం ఖాళీ చేయించాల్సింది. తర్వాత మ్యాక్స్ తన ఫ్రెండ్ ఫెద్రోతో మాట్లాడుతూ ఈ రోజు మనకి శాస్త్రి కాలనీ మెంబర్స్తో మీటింగ్ ఉంది, అక్కడికి అందరు మెంబర్స్ వస్తారంటావా అని అంటాడు. దానికి ఫెడ్రో అవునని అంటాడు. కట్ చేస్తే ఆషు తన ఓల్డ్ ఫ్రెండ్ ఎమీని కలుస్తాడు. నిజానికి ఎమీ ఇంతకు ముందు అబ్బాయి ఆపరేషన్ చేసుకుని అమ్మాయిగా మారింది. ఎమీ కూడా ఆషు ఎదురింట్లోనే ఉంటుంది. తర్వాత మ్యాక్స్ ఇక్కడ శాస్త్రి కాలనీ మెంబర్స్ తో మాట్లాడటానికి వస్తాడు. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పడానికి. అయితే అక్కడ మీటింగ్ కి ఒక లేడీ తప్పితే ఇంకెవరో రారు. అయితే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కొంతమంది గోండాలు నిలబడి ఎవరిని లోపలికి రానికుండా ఆపుతూ ఉంటారు. ఇప్పుడు మ్యాక్స్ ఫెద్రో పైన కోప్పడుతూ ఎవరో ఎందుకు రావట్లేదని అంటాడు. అప్పుడే అక్కడ కూర్చున్న ఆ లేడీ మ్యాక్స్ తో మాట్లాడుతూ ఇక్కడికి నువ్వు కావాలన్నా కానీ ఎవరో రారు, ఒకవేళ నీకు కానీ శాస్త్రి కాలనీ కావాలంటే నాతో డీల్ చేసుకో, నేను నీకు శాస్త్రి కాలనీని ఇస్తానంటుంది. ఆ మాటలు విని మ్యాక్స్కి విపరీతమైన కోపం వస్తుంది. నువ్వు ఇవన్నీ ముందే ఎందుకు చూసుకోలేదని చెప్పి మ్యాక్స్ ఫెద్రోని తిడుతూ ఉంటాడు. అయితే మ్యాక్స్ అక్కడ నుండి వెళ్ళిపోదామని బయటకు వచ్చేసరికి ఆ రౌడీలు మ్యాక్స్ కారు మొత్తం ఆగించేస్తారు. దాంతో మ్యాక్స్ ఫెద్రోని ఆ కార్ క్లీన్ చేయమని శార్దులతో కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఫెద్రో కారు కడుగుతున్నప్పుడు ఫెద్రోకి ఎదురుగా అక్కడే దగ్గరలో నిలబడి ఉన్న ఆషుని చూస్తాడు. ఫెద్రో అక్కడ నుండి ఆషు దగ్గరికి వెళ్ళి ఆషు, మేము తొందరలోనే ఈ కాలనీని ఖాళీ చేయించబోతున్నాం, నువ్వు కూడా ఇది ఖాళీ చేసి వెళ్ళిపో అంటాడు. ఆ మాటలు విని ఆషు ఫెద్రోతో మాట్లాడుతూ నేను ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళను, అలాగే ఆ రోజు నీ బదులు నేను జైలుకి వెళ్ళపోతే నువ్వు జీవిస్తున్న జీవితం నేను జీవిస్తున్న జీవితం నువ్వు జీవించాల్సి వచ్చేదని అంటాడు. ఆ మాటలు విని ఫెద్రో ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు మ్యాక్స్ని కలవడానికి నిషా వస్తుంది. నిషా మ్యాక్స్తో విలాకి సంబంధించిన ముహూర్తం ఇన్విటేషన్ల గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే మ్యాక్స్ తనకి ఎన్ని టెన్షన్లు ఉన్నా కానీ నిషాకి చెప్పడం. తర్వాత ఫెద్రో మ్యాక్స్తో మాట్లాడుతూ ఇప్పుడు ఆషు కూడా అదే కాలనీలో ఉంటున్నాడని చెప్తాడు. ఆ మాటలు ఎందుకో మ్యాక్స్కి అసలు నచ్చవు. ఇంకోవైపు ఇక్కడ ఆషు ఎమీని దేశ్ముఖ్ బాయ్ అనే లేడీ గురించి అడుగుతాడు. ఆమె అసలు మ్యాక్స్ ప్రాజెక్టుని ఎందుకు ఇబ్బంది పెడుతుందని అడుగుతాడు. దానికి ఏమీ ఆషుకి దేశ్ముఖ్ బాయ్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. దేశ్ముఖ్ బాయ్ ఇక్కడ చాలా మంచి పనులు చేసింది. దేశ్ముఖ్ బాయ్కి 2 కొడుకులు. పెద్దవాడి పేరు శౌర్య, అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. చిన్నవాడి పేరు బబ్జా, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడని చెప్తుంది. దేశ్ముఖ్ బాయ్ చాలా డేంజరస్ పర్సన్, ఆమె మ్యాక్స్కి సరెండర్ అవ్వదని చెప్తుంది. ఇంకోవైపు మనకి దేశ్ముఖ్ బాయ్తో మాట్లాడుతున్న మ్యాక్స్ని చూపిస్తారు. మ్యాక్స్ దేశ్ముఖ్ బాయ్తో ఒక డీల్ చేసుకుంటాడు. నేను నీకు 3 BHK ఫ్లాట్ ఇస్తాను, దానికి బదులుగా నువ్వు శాస్త్రి కాలనీని ఖాళీ చేయించి నాకు ఇయ్యాలంటాడు. అయితే దేశ్ముఖ్ బాయ్ నాకు 3 విల్లాలు కావాలి, అప్పుడే శాస్త్రి కాలనీని ఖాళీ చేయించిస్తానంటుంది. దాంతో మ్యాక్స్కి విపరీతమైన కోపం వస్తుంది. విల్లా అనేది కాస్ట్లీ పీపుల్ కోసం కట్టింది, నీలాంటి వాళ్ళ కోసం కాదు. బై ది వే అలాగే కాస్ట్లీ పీపుల్తో ఒక పార్టీ ఉంది, దానికి నువ్వు కూడా రా, వాళ్ళ గురించి మాట్లాడితే నీకు విల్లా గురించి తెలుస్తుందని అంటాడు. ఆ రోజు రాత్రి మ్యాక్స్ ఆషు దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఈ కాలనీలో ఎందుకుంటున్నావు అని అంటాడు. దానికి ఆషు నేను ఈ కాలనీలో ఉంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నీకు ఇయ్యొచ్చు అని అంటాడు. దానికి మ్యాక్స్ వద్దు, నువ్వు నా పనికి దూరంగా ఉండని అంటాడు.
అయితే ఆసు మ్యాక్స్ మాటలు పట్టించుకోకుండా దేశ్ముఖ్ బాయ్ చిన్న కొడుకు బబ్యాని గమనిస్తూ ఉంటాడు. క్లబ్లోకి వెళ్ళిన తర్వాత ఆశుకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే దేశ్ముఖ్ బాయ్ చిన్న కొడుకు ఒక గే అని. అక్కడ అతను వేరే వాళ్ళతో ఇంటిమేట్ అవుతున్నప్పుడు ఆశు వీడియో తీస్తాడు. తర్వాత ఆశు ఫెద్రో దగ్గరికి వెళ్ళి ఫెద్రోతో మాట్లాడుతున్నప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారు, చిన్న చిన్న పనులు చూసుకోవటం కూడా రాదా, ఇదిగో ఈ వీడియో చూపించి దేశ్ముఖ్ బాయ్ని కంట్రోల్లో పెట్టండి అని చెప్పి ఫెద్రోకి ఆ వీడియో ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఆ వీడియో తీసుకొని మ్యాక్స్, ఫెద్రో, శార్దూలు దేశ్ముఖ్ బాయ్ దగ్గరికి వచ్చి దేశ్ముఖ్ బాయ్కి ఆ వీడియో చూపిస్తూ ఆమెను బ్లాక్మెయిల్ చేస్తారు. నువ్వు మా ఆఫర్కి ఒప్పుకో, లేకపోతే నీ కొడుకు గురించి అంతా ప్రచారం చేస్తామని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఆశు ఎమీని కలవటానికి ఎమీ ఇంటికి వెళ్తాడు. ఇక్కడే ఆశుకు తెలిసే విషయం ఏంటంటే ఎమీకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతడు ఎమీని విపరీతంగా కొడతాడని. దాంతో ఎమీ కూడా ఆశుని ఇంట్లో నుండి నెట్టేస్తుంది. అదే రోజు రాత్రి మ్యాక్స్ ఇన్వెస్టర్స్ కోసం ఒక పార్టీని అరేంజ్ చేస్తాడు. ఆ పార్టీకి దేశ్ముఖ్ బాయ్ కూడా వస్తుంది. దేశ్ముఖ్ బాయ్ని చూసి మ్యాక్స్ తన ఆఫర్కి ఒప్పుకుంటుందేమో అనుకుంటాడు. అయితే అప్పుడే ఎవరో మ్యాక్స్ గారిని తగలబెడతారు. తర్వాత దేశ్ముఖ్ బాయ్ మ్యాక్స్కి ఫోన్ చేసి నా కొడుకు గే అని నాకెప్పుడో తెలుసు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను ఈ ప్రాజెక్ట్ డీల్ కుదరనివ్వను అని అంటుంది. ఎపిసోడ్ 3 స్టార్ట్ అవగానే మ్యాక్స్, ఫెద్రో అదే విల్లా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే మ్యాక్స్ వాళ్ళ మామయ్య లోకల్ ఎమ్మెల్యే అని. అది కాకుండా అతను ఆ విల్లాలో పెట్టుబడి పెట్టాడు. అప్పుడు ఫెద్రో మ్యాక్స్తో మాట్లాడుతూ మీ మామయ్య ఎమ్మెల్యే కదా, ఒకవేళ అతనికి చెప్పు, దేశ్ముఖ్ మ్యాటర్ అతను సాల్వ్ చేస్తాడేమో అని అంటాడు. అయితే మ్యాక్స్ వాళ్ళ మామయ్య నుంచి హెల్ప్ తీసుకోవడానికి ఒప్పుకోడు. ఎందుకంటే మ్యాక్స్ వాళ్ళ మామయ్య ఇంతకుముందు అతనికి చాలా హెల్ప్ చేశాడు, బిల్డర్ అయ్యేటప్పుడు చాలా హెల్ప్ చేశాడు. అందుకనే మ్యాక్స్ ఇప్పుడు ఆయన హెల్ప్ చేసుకోకుండా తనంతట తానుగా ఈ ప్రాజెక్టుని సాల్వ్ చేయాలనుకుంటున్నాడు. తర్వాత మ్యాక్స్ ఆశుని పిలిచి నువ్వు నా కోసం ఒక పని చేయాలి, సొసైటీలో ఎవరెవరైతే దేశ్ముఖ్ బాయ్కి చెప్పకుండా మనం డబ్బులు ఇస్తే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉండారో వాళ్ళ గురించి తెలుసుకొని నాకు చెప్పాను అంటాడు. ఆశు ఓకే చెప్తాడు. దాని తర్వాత ఆశు మొత్తం కమ్యూనిటీ మీద ఒక కన్నేసి ఉంచుతాడు. బులిగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారో వాళ్ళందరిది ఒక లిస్టు రెడీ చేస్తాడు. అప్పుడే దేశ్ముఖ్ దగ్గరికి ఒక అతను వచ్చి నేను నీ కింద ఎంతకాలం నుంచి పనిచేస్తున్నాను, అయినా కానీ నువ్వు నాకు కొంచెమే డబ్బులు ఇస్తున్నావు, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని అంటాడు. అయితే దేశ్ముఖ్ అతని మాటలకు ఒప్పుకోదు. ఆశు ఇదంతా గమనిస్తాడు. కట్ చేస్తే మనకి ఇంకోవైపు స్కూల్లో పిల్లలకి కరాటే నేర్పడానికి వచ్చిన శార్దూల్ని చూపిస్తారు. ఇక్కడే మనకు తెలిసే ఇంకో విషయం ఏంటంటే శార్దూల్ ఇక్కడికి తన కూతుర్ని కలవటానికి వచ్చాడు. తొందరలోనే శార్దూల్ తన వైఫ్ రేఖతో కలిసి డివోర్స్ తీసుకోబోతున్నాడు. అయితే రేఖ శార్దూల్ని తన కూతురుతో కలవనివ్వదు. అందుకనే కరాటే నేర్పే పేరుతో శార్దూల్ ఇక్కడికి వచ్చాడు. తర్వాత ఆశు మ్యాక్స్ని కలవడానికి మ్యాక్స్ ఇంటికి వెళ్తాడు. మ్యాక్స్ ఆశుతో మాట్లాడుతూ ఇక నుండి నువ్వు నాకేమైనా చెప్పాలంటే ఇంటికి రాబాకు, ఫోన్ చేసి చెప్పాను అంటాడు. ఎందుకంటే ఆశుకి విపరీతమైన కోపం, ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ తెలియదు. అదే రోజు రాత్రి ఆశు ఎమీ దగ్గరికి డిన్నర్ చేయడానికి వెళ్తాడు. డిన్నర్ చేస్తున్న టైంలో ఆశు ఎమీని దేశ్ముఖ్ బాయ్ గురించి అడుగుతాడు. దాంతో ఎమీకి ఆశు వచ్చింది తన కోసం కాదని, తన ద్వారా దేశ్ముఖ్ బాయ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మ్యాక్స్కి చెప్పడానికని తెలుసుకుని కోపం వచ్చి ఆశుని ఇంట్లో నుండి గెంటేస్తుంది. తర్వాత ఆశు అక్కడ నుండి జనార్దన్ దగ్గరికి వెళ్తాడు. జనార్దన్ దగ్గరికి వెళ్ళి నీ కోసం నా దగ్గర ఒక ఆఫర్ ఉంది, అది మ్యాక్స్ ఆఫర్. ఎంబో మీద నువ్వు కాలనీ వాళ్ళతో సైన్ చేపించావంటే నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇప్పిస్తానని అంటాడు. మొదట జనార్దన్ ఆలోచిస్తాడు. తర్వాత అలా చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత ఆశు మ్యాక్స్ లాయర్ని అక్కడికి పిలిపిస్తాడు. అయితే ముందు నుంచే కాలనీ వదిలి వెళ్ళిపోవటానికి ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరి చేత మ్యాక్స్ లాయర్ సంతకాలు పెట్టిస్తూ ఉంటాడు. అయితే అప్పుడే అక్కడికి దేశ్ముఖ్ బాయ్ పెద్ద కొడుకు వచ్చి గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో పోలీసులు కూడా అక్కడికి వస్తారు. అయితే అవకాశం చూసుకొని ఆశు ఆ పేపర్ లాక్కొని లాయర్ అక్కడి నుండి పారిపోవడంలో హెల్ప్ చేస్తాడు. తర్వాత లాయర్ అక్కడ నుండి మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి మ్యాక్స్కి ఆ పేపర్ ఇస్తూ ఈ పేపర్ తీసుకొని పారిపోవడంలో ఆశు నాకు హెల్ప్ చేశాడని చెప్తాడు. ఇంకోవైపు ఇక్కడ జైల్లో శార్దూల్, సూర్య మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు శార్దూల్ సూర్యతో మాట్లాడుతూ నువ్వు ఇంకెంతకాలం ఇలా గుండాలాగా తిరుగుతూ ఉంటావు, నువ్వు మీ అమ్మకి నచ్చజెప్పు, నేను మ్యాక్స్కి నచ్చజెప్తాను, దాంతో మన ఇద్దరికీ ఉపయోగం ఉంటుందని అంటాడు. ఆ మాటలన్నీ అక్కడే ఉన్న ఆశు వింటాడు. తర్వాత వాళ్ళు జైలు నుండి బయటకు వచ్చేస్తారు. తర్వాత ఆశు వెళ్ళి మ్యాక్స్తో మాట్లాడుతూ ఆ శార్దూల్ సూర్యతో డీల్ చేసుకున్నాడు, నేను కూడా జనార్దన్తో డీల్ చేసుకునేదా అని అంటాడు. ఆ మాటలు విని మ్యాక్స్ ఆశు పైన కోపడతాడు. తర్వాత మళ్ళీ మ్యాక్స్ శార్దూల్ని తీసుకుని ఇంకోసారి వెళ్ళి దేశ్ముఖ్ బాయ్ని కలుస్తాడు. ఈసారి ఎలాగోలా దేశ్ముఖ్ బాయ్ వీళ్ళ ఆఫర్కి ఒప్పుకుంటుంది. అక్కడ నుండి వెళుతున్నప్పుడు శార్దూల్ మ్యాక్స్తో మాట్లాడుతూ ఈసారి నా డైవర్స్ అయిపోయిన తర్వాత కస్టడీకి నా కూతుర్ని మా ఆవిడకి ఇచ్చేస్తారు, అలా కాకుండా నా కూతురు నా దగ్గర ఉండేటట్టు నువ్వు ఏర్పాటు చేయి అంటాడు.
దానికి మ్యాక్స్ నేను ఎలాగోలా లాయర్తో మాట్లాడతానులే అంటాడు. ఆ రోజు రాత్రి మ్యాక్స్ ఆసుకు ఫోన్ చేసి తన ఇంటికి పిలుస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత దేశ్ముఖ్ బాయ్తో డీల్ అయిందని చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి మందు కొడతారు. ఆసు అక్కడ నుండి ఇంటికి వెళుతున్నప్పుడు జనార్దన్ మనుషులు పట్టుకొని ఆసును కొడుతూ ఉంటారు. మ్యాక్స్ నాతో డీల్ చేసుకోవాలనుకుంటే దేశ్ముఖ్ బాయ్తో ఎందుకు డీల్ చేసుకున్నాడని కొడతాడు. అయితే దానికి ఆసు మ్యాక్స్తో నేను మాట్లాడతాను, మ్యాక్స్ నీతోనే డీల్ చేసుకుంటాడని అంటాడు. అప్పుడే ఏమీ అటొచ్చి తన్నులు తింటున్న ఆసును చూస్తుంది. దాంతో వాళ్ళు ఆసును వదిలిపెట్టి పారిపోతారు. తర్వాత ఏమీ ఆసుని అక్కడి నుండి తీసుకెళ్లి మందు రాస్తూ ఉంటుంది. ఆ మందు రాసేటప్పుడు ఇద్దరు చాలా దగ్గరికి వస్తారు. తర్వాత ఆసు ఎక్కడికో వెళుతున్నప్పుడు నిషా నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని ఆసుని ఎక్కించుకొని వెళుతుంది. వాళ్ళిద్దరూ వెళుతున్నప్పుడు దారి మధ్యలో ఎవరో వాళ్ళని ఆపుతారు. వాళ్ళ మీద అటాక్ చేయడంతో ఆసు కోపం వచ్చి కిందకు దిగుతాడు. అయితే వాళ్ళు ఆసును కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు నిషా ఆ కార్ది ఫోటో తీస్తుంది. తర్వాత నిషా అక్కడి నుండి ఆసుని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాక్స్ వచ్చి నా భార్య మీద నా తమ్ముడి మీద అటాక్ చేసి అంత ధైర్యం ఎవరికి వచ్చిందని ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత మ్యాక్స్ శార్దుల్ దగ్గరికి వెళ్ళి ఈ అటాక్ ఖచ్చితంగా దేశ్ముఖ్ బాయ్ చేయించుంటుంది, ఆమె మనతో గేమ్ ఆడుతుందని అంటాడు. తర్వాత కాసేపటికి ఆసును కలవటానికి లేనా వస్తుంది. ఆసు లేనాకి దేశ్ముఖ్ బాయ్ గురించి చెప్తాడు. కాసేపటి తర్వాత జనార్దన్ ఆసుని కలవటానికి వస్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఇష్యూ ఏంటంటే ఆసు చెప్పడంతోనే జనార్దన్ ఆ అటాక్ చేశాడని. ఎందుకంటే అప్పుడు మ్యాక్స్ డీల్ జనార్దన్తో చేసుకుంటాడు. తర్వాత మ్యాక్స్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసు వాళ్ళు దేశ్ముఖ్ బాయ్ ఇంటికి ఆ ఫోటో తీసుకువెళ్ళి వెతుకుతారు. నిషా తీసిన ఫోటో ఉన్న కారు అక్కడే ఉంటుంది. దాంతో పోలీసులు ఆ కార్ని అలాగే సూర్యాని అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తారు. తర్వాత పోలీసులు మ్యాక్స్తో మాట్లాడుతూ ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని అంటారు. అయితే మ్యాక్స్ కాసేపు ఆలోచించి అలా చేస్తే తన ప్రాజెక్టుకి ఇబ్బంది అవుతుందని వద్దని అంటాడు. ఇంకోవైపు దేశ్ముఖ్ బాయ్ జనార్దన్తో మాట్లాడుతూ మాటల మధ్యలో నా కొడుకుని ఎవరైతే ఇరికించారో వాళ్ళని నేను అంత తేలిగ్గా వదిలిపెట్టనని చెప్తుంది. దాంతో జనార్దన్కి భయం వేస్తుంది. తర్వాత శార్దుల్ మ్యాక్స్తో మాట్లాడుతూ దీంట్లో దేశ్ముఖ్ బాయ్కి సూర్యకి ఎలాంటి సంబంధం లేదు, ఎవరో ఇదంతా కావాలని చేశారని అంటాడు. అయితే మ్యాక్స్ అతని మాటలు నమ్మడం. తర్వాత ఫెద్రో మ్యాక్స్ వాళ్ళ మామయ్య ఇంట్లో మీటింగ్ పెడతాడు. అప్పుడు మ్యాక్స్ వాళ్ళ మామయ్య మ్యాక్స్తో మాట్లాడుతూ ఏమైందో అదంతా మర్చిపో, నీ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేయి అంటాడు. దానికి మ్యాక్స్ కూడా ఒప్పుకుంటాడు. ఇంకోవైపు హాస్పిటల్లో ఉన్న ఆశుని చంపడానికి జనార్దన్ అక్కడికి వస్తాడు. జనార్దన్ ఆశుని చంపేటప్పుడు ఈరోజు దేశ్ముఖ్ బాయ్ అలాగే మ్యాక్స్ డీల్ చేసుకోబోతున్నారు. ఆ డీల్ని మ్యాక్స్ వాళ్ళ మామయ్య చేస్తున్నాడు. ఒకవేళ ఆ డీల్ జరిగి నా గురించి నిజం తెలిసిందంటే దేశ్ముఖ్ బాయ్ నన్ను చంపేస్తుంది. ఆసు జనార్దన్ మాట్లాడుతూ నాకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇవ్వు, అంతా నేను సరయ్యేటట్టు చేస్తానని చెప్పి ఒక ప్లాన్ వేస్తాడు. అప్పుడే మ్యాక్స్ ఎక్కడికో వెళుతూ ఉంటాడు. అప్పుడే మ్యాక్స్ విల్లా ప్రాజెక్టు హోర్డింగ్ మీద ఎవరో నల్ల రంగు పోసింది మ్యాక్స్ చూస్తాడు. ఇదంతా దేశ్ముఖే చేసిందని మ్యాక్స్ కనిపిస్తుంది. అప్పుడే శార్దుల్ లాయర్ మ్యాక్స్కు ఫోన్ చేసి శార్దుల్ కూతురికి గ్యారెంటీర్గా మీరుంటారా అని అంటుంది. కోపంలో మ్యాక్స్ నేనుండను, ఆ శార్దుల్ మీద నాకు నమ్మకం లేదని అంటాడు. వెంటనే మ్యాక్స్ ఆసుకు ఫోన్ చేసి దేశ్ముఖ్ బాయే ఇదంతా చేస్తుంది, మనం ఇప్పటికైనా కానీ దేశ్ముఖ్ బాయ్కి గుణపాఠం చెప్పాలని అంటాడు. దానికి ఆసు సరే అంటాడు. ఇంకోవైపు సూర్య దేశ్ముఖ్ బాయ్ పని మీద ఎక్కడికో వెళుతూ ఉంటారు. అప్పుడే జనార్దన్ తన మనుషులతో వచ్చి నిర్దాక్షిణ్యంగా వాళ్ళని కాల్చి చంపేస్తాడు. ఆశు చెప్పడం వల్లే జనార్దన్ ఇదంతా చేశాడు. తర్వాత జనార్దన్ దేశ్ముఖ్ బాయ్ డెడ్ బాడీని మాయం చేయడానికి వెళుతున్నప్పుడు చెకింగ్లో పోలీసులు జనార్దన్ని పట్టుకుంటారు. నిజానికి ఆసు డిఎస్పీ లేనాకి జనార్దన్కి అలాగే దేశ్ముఖ్ బాయ్కి మధ్యలో గొడవ జరుగుతుందనే మాట చెవిలో వేస్తాడు. ఇదంతా ఆశు వల్లే జరిగిందని తెలుసుకుని మ్యాక్స్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పటి నుండి మ్యాక్స్ ఫెద్రోతో శార్దుల్తో తన ఫ్రెండ్షిప్ని కట్ చేసుకున్నాడు. ఆశు చెప్పే ప్రతి మాట వింటున్నాడు. ఇక్కడతో ఎపిసోడ్ 4 ఎండ్ అయిపోతుంది.